కూడా మా మదర్కి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం. ఇంతకు మించి బాధ ఇంకోటి లేదు. పొలిటికల్ పొజిషన్స్ వస్తాయి పోతాయి, ఇవి ఇవి వేస్ట్. ఇవి అమ్మలేని లోటు ఎవరు కూడా తీర్చలేరు. ఆ ఒక్క బాధ తప్ప ఇంకేం లేదు. ఇది మాత్రం నా ఇంటిగ్రిటీ నిరూపించుకోవడం కోసం నేను రాజీనామాలు చేస్తున్నా. నాకు పార్టీ వల్లనే ఎమ్మెల్సీ వచ్చింది, దానికి రాజీనామా చేస్తున్నా. నేను పార్టీకి నష్టం చేసినాను అని చెప్పి పార్టీ నాయకులు మా నాన్నగారు భావిస్తున్నారు కాబట్టి పార్టీ కూడా రిజైన్ చేస్తున్నా. కాలం నిర్ణయిస్తుందండి. షర్మిలతో పోలుస్తున్నారా, కేసీఆర్తో పోలుస్తున్నారా, కాలం నిర్ణయిస్తుంది. తొందర ఏం లేదు. నన్నేదో అవమానం చేయాలి, నన్నేదో అనాలి అని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే అడ్డమైన మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మేడం, అంతకుముందు జరిగినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా నేను ఇంటర్నల్గా చెప్తూనే వస్తున్నా. ये हमारी जो लेटर लीक होने से पहले भी जो पार्टी में मेरे खिलाफ एक्टिविटी चल रहे थे, जैसे पार्टी का हमारा चैनल है टी न्यूज़ चैनल, बहुत महीनों से मेरा नहीं दिखा था मैडम टी न्यूज़ में, क्योंकि वो संतोष राव चलाते. मेरा न्यूज़ नहीं आता टी न्यूज़ में. अभी नमस्ते तेलंगाना में बंद करे, वो अलग बात है. बहुत रिसेंटली उनका बहुत देर के बाद बंद करे. टी न्यूज़ में कब का बंद कर दिया. ये सारे चीज़ें भी मैं बताई पार्टी में, लेकिन जब तक मेरा लेटर पब्लिक नहीं हुआ तब तक मैंने पब्लिकली अपने कभी भी दिक्कत मैंने किसी को नहीं बताया. जब लेटर उन्होंने खुद पब्लिक किया तो मुझे मजबूर होकर आज बात करना पड़ रहा है. ఏమో ఒక్క నిమిషం మా నిజామాబాద్ బిడ్డ అడుగుతాను. ఒక్క నిమిషం చెప్పరా. ఏ మనోడే మందోడోరా భయ్, ఆగు మెల్లగా. వాళ్ళని ప్రెస్లను ఇబ్బంది పెట్టకండి, జాగృతి కరక. నువ్వు భలే జ్యోతిషం చెప్తావు బ్రదర్. ఒకటి రెండు, బతుకమ్మ ఖచ్చితంగా సెలబ్రేట్ చేయాలనుకున్నా. యాజ్ ఆన్ టుడే మాత్రం విపరీతమైన బాధ అవుతుంది. ఏం చేయబుద్ధి అయితే లేదో 2 రోజులు అయితే బ్రేక్ తీసుకుంటా. ఆ తర్వాత ఆలోచించుకొని నా కార్యాచరణ ప్రకటిస్తాను. Madam, not couple, more than 20. I have all the names. I don't want to name. I don't have that. Madam, I have a lot of information, but I don't believe it is the right time to expose all that. There is a lot many more interactions that we will have in future. If necessary, I'll certainly let that information out. Today, my simple appeal to Honorable President of our party is, as you have taken action on me without even asking me for an explanation, kindly